శ్రీధరాయ నమః 11వ అధ్యాయము. శారిణ్యదండధరాయ నమః. ఈ అధ్యాయంలో స్వయంభువ మనువు ధ్రువుడు చేసిన యక్ష వినాశనాన్ని చూసి, ఆ మనువు చూసి ధ్రువుని వద్దకు రావటం, ఆయన ధ్రువుడికి తత్వబోధ చేయటం, యక్షులతో యుద్ధాన్ని విరమింపజేయటం వంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురునికి ఇలా చెప్పసాగాడు. ఓ విదురా, యక్షులతో యుద్ధం చేస్తున్న ధ్రువుడిపై శ్రీహరి అనుగ్రహం ప్రసరించాలని, అతడి శుభం కలగాలని కోరుకుంటున్న మహర్షుల మాటలను ధ్రువుడు విన్నాడు. వెంటనే ఆచమనం చేసి ధనుస్సుపై నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రాన్ని సంధించటంతోనే యక్షులు కల్పించిన మాయలన్నీ ఆత్మజ్ఞానం కలగాలనే చిత్తమూలమైనటువంటి అవిద్య, అంటే కలగగానే చిత్తమలమైనటువంటి అవిద్య, అహంకారం, రాగద్వేషాలు, మరణ భయం అనేవి నశించినట్లుగా ఈ చిత్తమలాలన్నీ కూడా నశించిపోయాయి. నారాయణాస్త్రం నారాయణ ఋషి వల్ల ఆవిర్భవించింది. ధ్రువుడు ఆ అస్త్రాన్ని సంధిస్తూ ఉండగానే దాని నుండి బంగారు అంచులు కలిగినవి, రాజహంసల రెక్కల వంటి రెక్కల గలవి అయినటువంటి బాణాలు బయటకు వచ్చాయి. అవి భయంకరమైన శబ్దం చేస్తూ నెమళ్లు అడవిలో ప్రవేశించే విధంగా శత్రు సైన్యంలోకి ప్రవేశించాయి. పదునైన అంచులు గల ఆ బాణాలు యక్షుల అవయవాలను తీవ్రంగా బాధపెట్టాయి. వారు కోపంతో ఆయుధాలను పైకెత్తి పట్టుకొని, పడగలు పైకెత్తి, పాములు ఆ గరుక్మంతుని పైకి వెళ్లే విధంగా అన్ని వైపుల నుండి ధ్రువుడి మీదకు తండెత్తారు. ధ్రువుడు తన మీదకు దూకుతున్న ఆ యక్షుల చేతులను, తొడలను, మెడలను, ఉదరాలను బాణాలతో తెగగొట్టాడు. ధ్రువుడు చూపించిన ఆ చండ ప్రచండ పరాక్రమానికి అప్పుడు యక్షులు, జితేంద్రియులైన మునులు సూర్యమండలాన్ని భేదించుకొని సత్యలోకానికి చేరినట్లుగా ఊర్ధ్వలోకానికి వెళ్లిపోయారు. రణభూమిలో రంగురంగులతో ప్రకాశిస్తున్న అద్భుతమైన బంగారు రథంలో ధ్రువుడు వీర విహారం చేయసాగాడు. తప్పు చెయ్యని యక్షులను కూడా పెద్ద సంఖ్యలో అలా సంహరించటాన్ని ధ్రువుడి తాతగారైన స్వయంభువ మనువు చూశాడు. స్వయంభువ మనువు చూసినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసి ఆ మనువు చలించిపోయాడు. యక్షులపై దయగలిగి మహర్షులతో కలిసి ఆయన అక్కడికి వచ్చి ధ్రువుడితో ఇలా అన్నాడు. అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాహ్మనా ఏన పుణ్యజనానేతాన్ అవధీహి త్వమనాగసః. నాయనా, తీవ్రమైన కోపం పాపాన్ని కలిగించి వ్యక్తిని నరకంలో పడదోస్తుంది. అంతేకాదు, అటువంటి కోపము సంసారంలో చావు పుట్టకల్లో వ్యక్తిని త్రిప్పుతూనే ఉంటుంది. నువ్వు ఆ కోపంతోనే నిరపరాధులైన ఈ యక్షులను చంపేశావు. సత్పురుషులు నువ్వు చేసే ఈ పనిని ఎంతో నిందిస్తారు. మన వంశంలో జన్మించిన నీకు ఈ పని తగదని కాదు ఎటుకంటే నువ్వు తప్పు చెయ్యని యక్షులను కూడా ఊచకోత కోయటం ప్రారంభించావు కదా. నీకు నీ సోదరుడిపై చెప్పలేనంత ప్రేమ ఉంది, నిజమే. సోదరుడి వధతో నువ్వు తీవ్రమైన సంతాపాన్ని పొందిన మాట కూడా నిజమే. కానీ ఒకడు తప్పు చేసినందుకు గాను నువ్వు అతడికి సంబంధించిన వారిని అందరినీ కూడా సంహరిస్తున్నావు. ఇదేమన్నా న్యాయమా? ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పు. నాయం మార్గోహి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాగగృహ్య పశువద్భూతవైశసం. పశువద్భూతవైశసం. పశువులు దేహాభిమానంతో ఒకదాన్ని మరొకటి హింసించకుండా ఉంటాయి.
పశువులు దేహాభిమానంతో, ఆ దేహం మీద ఉండే అభిమానంతో ఎప్పుడు ఒకదాన్ని ఒకటి హింసించుకుంటూ ఉంటాయి. అలాగే నువ్వు కూడా ఈ దేహాన్ని ఆత్మగా భావించి ఇతరులను సంహరిస్తున్నావు. అది మంచి పని కాదు. సర్వంతర్యామి అయిన శ్రీహరికి భక్తులైన నీ వంటి సత్పురుషులు అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు. సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్యాప దురారాధ్యం విష్ణో తత్పరమం పదం. సకల జీవరాశులకు అధిష్టానమై సకల ప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉన్న శ్రీహరిని ఆరాధించటం చాలా కష్టం. అయినా కూడా నువ్వు సర్వ ప్రాణులు ఆయన యొక్క ఆత్మరూపాలే అని తెలుసుకొని సర్వవ్యాపకుడైన శ్రీహరిని ఆరాధించావు. అన్నిటికన్నా గొప్పది, వేదాలలో ప్రసిద్ధమైనది ఆయన యొక్క స్థానాన్ని సంపాదించావు. సాక్షాత్తు శ్రీహరి కూడా స్మరించేటంత గొప్ప భక్తుడివి నువ్వు. నిన్ను హరిభక్తులు సాధుపురుషుడిగా భావిస్తారు. అంతేకాదు నువ్వు నారద మహర్షి నుండి సత్పురుషులు ఆచరించవలసిన నియమనిష్టలను కూడా నేర్చుకున్నావు కదా. నీ ప్రవర్తన వల్ల నువ్వు సత్పురుషులకు కూడా మార్గదర్శుడుగా ఉంటున్నావు కదా. అటువంటి నువ్వు ఈ దోషాన్ని ఎలా చేశావు? భగవంతుడైన శ్రీహరి సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంగా ఉన్నాడు కదా. సహన గుణాన్ని, దయను, సకల ప్రాణుల యందు ప్రేమభావాన్ని, సర్వము ఈశ్వరుడే అని సమబుద్ధిని కలిగిన వ్యక్తి విషయంలో శ్రీహరి ఎంతగానో ప్రసన్నమవుతున్నాడు కదా. అప్పుడు ఆయన యొక్క పూర్ణానుగ్రహాన్ని పొందిన వ్యక్తి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల కార్యాలతోనూ కలిసి నడుస్తున్న సంసారం నుండి మరియు సూక్ష్మ శరీరం నుండి విముక్తిని పొందుతాడు. ఆనందఘనమైన పరబ్రహ్మయందు ఐక్యమైపోతాడు. పంచభూతాలే దేహరూపంలో ఈ లోకంలో స్త్రీ పురుషులు అవుతున్నాయి. ఆ స్త్రీ పురుషుల కలయికల వల్ల మరొక స్త్రీ కాని పురుషుడు గాని జన్మిస్తున్నారు. ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమ ఏవచ గుణవ్యతికరాద్రాజన్ మాయయా పరమాత్మనః. ఈ విధంగా పరమేశ్వరుడి మాయ వల్ల, త్రిగుణాల కలయికలోని తేడాల వల్ల ప్రాణుల దేహాలు పుడుతున్నాయి. కొంతకాలం జీవించి నశిస్తున్నాయి, లేదా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. నిర్గుణుడైన పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాల విషయంలో నిమిత్తమాత్రుడై ఉంటాడు. అయస్కాంతం దగ్గర ఇనుప ముక్క ఏ విధంగా కదులుతుందో పరమాత్మ సన్నిధిలో అవ్యక్తమైన ప్రకృతి నుండి ఈ జగత్తు ఉదయిస్తుంది. మళ్లీ ఆ ప్రకృతిలోనే విలీనమవుతుంది. శ్రీధరాయ నమః.